పాలన పట్ల అభిలాషను అధికము చే సువార్త తీగలు వేరులోని పొలకెత్తి ఫలింప పిత పుత్ర పవిత్రాత్మ నామమున యేసు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరుల, ఈరోజు తిరుసభ యేసు ప్రభు మోక్షారోహణ పండుగను కొనియాడుచున్నది. ఈ పండుగల గురించి వ్యక్తిగతంగా నేను రాత్రంతా ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణ ఏంటంటే, దేవుని యొక్క జీవితంలోనే అటు తండ్రి కానీ కుమారుడు కానీ ఎక్కువగా సంతోషపడినటువంటి సందర్భం ఈరోజు అని అనిపిస్తుంది. ఎందుకనగా యేసు ప్రభు యొక్క శిలువ మరణ ఉత్థానం ద్వారా రక్షణ సంపాదించారు. కానీ దైవ స్వభావంలో ఉన్న తన కుమారుడు భూలోకానికి వెళ్ళి మానవ స్వభావం ధరించి తన తండ్రిని చూసేటువంటి ఆ సందర్భంలో తన పనిని పరిపూర్తి చేసి తిరిగి వచ్చినటువంటి కుమారుడు చూసినప్పుడు ఆ తండ్రి, పరలోక తండ్రి ఎంతో సంతోషపడ్డారు. అలాగే మానవ శరీరముతో అటు దైవ స్వభావముతో తన తండ్రిని చూసినప్పుడు ఆ కుమారుడు కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఈ సంతోషం న్యాయమైనది, సమంజసమైనది, ఇదే సత్యమని నేను భావిస్తున్నాను. అనగా ఈ లోక సృష్టి అనేది ఉద్ధరించబడి రక్షించబడి ప్రభు చేత మళ్ళా పరిపూర్ణం గావించబడిన సందర్భం ఇది. ఈ పండుగ మన అందరికీ కూడా ఎంతో సంతోషం. ఎందుకనగా మనం కూడా ఒకరోజు అలాగే దేవుడి వద్దకు ఉత్తానమై ఆరోపణమై పోగలము. ఈ దీవబలి పూజను యోగ్యమైన రీతిలో నెరవేర్చిన వరకు మన పాపాన్ని నివృత్తి తెచ్చుకుని దేవుని వద్దకు క్షమాపణ కలుగుతుందా? సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరులారా, ఈ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీతి కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మృత్యుము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతము నుండు దేవునికి మహిమా, మహిళన మంచి మనుజులకు శాంతి. రాజ సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, పితయైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమా.
మిమ్ము పొగడెదము మేము, సన్నుతించెదము మేము. ఆరాధనలో సలిపి ఘనపరచుచున్నాము, మీ వైభవమును చూచి వినుతించుచున్నాము, వినుతించుచున్నాము. మహోన్నతమునం దేవునికి మహిమా. జనితైక పుత్రుడా జగమేలు క్రీస్తువా, ధరణిలో దేవుడా పిత యొక్క పుత్రుడా పరమేశ పరిశుద్ధ, వరగోరే పిల్ల, వరగోరే పిల్ల. మహోన్నతమునందు దేవునికి మహిమా. పుడమి పాపములన్నీ పరిహరించెడు వారా, దయ చూపి మా మెప్పునధరించండి జగతి నగములెల్లా, పరిహరించెడు వారా, పరిహరించెడు వారా. మహోన్నతమునందు దేవునికి మహిమా. మనవి నాలకించండి, పిత యొక్క కుడి ప్రక్క కూర్చొని ఉన్న వారం దయ చూపి మామెప్పుడు ఆదరించండి, ఆదరించండి. మహోన్నతమునందు దేవునికి మహిమా. ఏలయనా మీరొకరే పరిశుద్ధ పరులు, ఏలికగా మీరొకరే అధిపతులైయున్నారు, అధిపతులైయున్నారు, అధిపతులైయున్నారు. మహోన్నతమునందు దేవునికి మహిమా. జగదేవ పావనా జగమేల
సర్వేస్వామితి లేని మహిమ పవిత్ర ఆత్మతో కూడి మహోన్నతమునందు దేవునికి మహిమా మహిళన మంచి మనుజులకు శాంతి ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా పితయైన దేవా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింప చేయుము. భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైన మీ కుమారుని క్రీస్తు మోక్షారోహణమే మహారోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకోగలిగినట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తలుల
సర్వేశ్వనికి వందనములు. చేకొట్టుచు బోరలను ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించెను. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. రెండవ పఠనము హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు, 10వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, నిజమైన పవిత్ర స్థలమును కోరిన మానవ నిర్మిత మగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతి సంవత్సరము ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుటకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధనందవలసి ఉండేది. అట్లుగాక తనకు తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకేసారి జన్మించెను. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవుని చేయి తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒక్కసారే బలియార్పణముగా సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చెను. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించదమని మనకు నమ్మకము కలదు. తన శరీరము అను తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము. కనుక మనము కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కాపటమగు హృదయములతో, స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతో, గట్టి విశ్వాసముతో దేవుని సమీపిద్దాము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపించుకొందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. అమృతవాకులు కురిపించు, అందరి హృదయాలు నిండించు,
అమృతవాకులు కురిపించు, దయలు నిండించు. తీయ తీయనని తేనె జల్లుగా, తీయ తీయనని తేనె జల్లుగా, ధారలై కురిపించు నీ వాకు, ధారలై కురిపించు నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇప్పుడు లూకాసు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవై 24వ అధ్యాయము 46 నుండి 53వ వచనం వరకు. యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లనను, క్రీస్తు కష్టములు అనుభవించవలననియు 3వ రోజు మృతులో నుండి లేచుననియు, జెరూసలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాప క్షమాపణను ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. వీటికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానము మీకు అనుగ్రహించున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందు వరకు నగరమునే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునికి వెడలిపోయెను. వారు ఆయన ఆరాధించి మహా ఆనందముతో జెరూసలేముకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, నేను పూజ ప్రారంభంలో చెప్పినట్టు ఇది తండ్రి దేవునికి, యేసు ప్రభునకు, తిరుసభ సభ్యులైన మనకు ఎంతో పరమానందమును ఇచ్చువగా పండుగ. విశ్వాస సంగ్రహములో మనము ఆయన పరలోకమునికి ఎక్కి తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడు అని మనం ప్రకటిస్తూ ఉంటాం. మోక్షములో 4 వ్యక్తులు మాత్రమే తమ ఆత్మ శరీరంతో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? పాత గ్రంథములో ఈనోకు లేక ఆనోకు, ఎలియా ప్రవక్త, వీళ్ళిద్దరు కూడా మోక్షానికి కొంపబడ్డారు. వాళ్ళు చనిపోయినారా? లేదు. మరి శరీరంతో ఎట్టబోయారు? రెప్పపాటిలో వారి శరీరము మహిమను పొంది వారు మోక్షానికి పోయారు. నూతన గ్రంథములో యేసు ప్రభు, అటు తర్వాత మరియ తల్లి ఆత్మ శరీరముతో మోక్షంలో ఉన్నారు. అది కాకుండా 2 కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో 12వ అధ్యాయం 2వ వచనంలో పునీత చిన్నప్ప గారు ఒక వ్యక్తి తాను 3వ పరలోకమునికి తీసుకొని పోబడ్డారు అని అంటారు. తన గురించి తాను చెప్పుచున్నాడు. 3వ పరలోకం అంటే ఏంది? అపోస్తుల ద్వారా బహుశా ఆనాటి తిరుసభ పుణ్యాత్ములు పునీతుల ద్వారా చెప్పబడేది ఏంటంటే, ఈ గాలి ఉన్నటువంటి ఈ ప్రదేశం పక్షులు ఎగిరే అంతవరకు మొదటి భాగమని, అటు తర్వాత సూర్య చంద్ర తారకులు ఉన్నటువంటిది 2వ భాగమని,
ఇక దేవుడు ఉండేది 3వ భాగమని, అదే మోక్షమని చెప్పబడుతుంది. ద థర్డ్ హెవెన్ అని అంటాడు పునీత చెన్నప్ప గారు. ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత తన కండ్లారు చూసింది, వినింది, తన మాటలో చెప్పలేకుండా పోయాడు అని అంటారు. మోక్షాన్ని ఇంకా చాలామంది పునీతులు కూడా చూశారు. ఇప్పుడు ఈ ఆరోహణం గురించి, యేసుప్రభు మోక్ష ఆరోహణం గురించి మనం ధ్యానించినప్పుడు, తండ్రి దేవునితో కుమారుడైనటువంటి ప్రభు దేవ స్వభావంలో మోక్షంలో ఉన్నారు. ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు మానవ స్వభావం ధరించారు. మన రక్షణార్థమై 33 ఏండ్లు జీవించి శిలువ మరణం పొంది ఉత్థానమై ఇప్పుడు తండ్రి వద్దకు వెళుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు తండ్రి యొక్క ఆ సమక్షంలో ఎటువంటి ఒక ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తుంటారు అంటే, దైవ స్వభావముతో వచ్చినటువంటి ఆ కుమారుడు ఇప్పుడు దైవ స్వభావం మానవ స్వభావం రెండూ కలిసి తన వద్దకు వస్తున్నాడంటే తండ్రికి ఎంత సంతోషమై ఉంటుంది. ఒకటి. రెండోది, తాను పంపినటువంటి పనిని పరిపూర్తి చేసి విజయవంతుడుగా తిరిగి వస్తున్నాడంటే తండ్రికి ఇంకా ఎంత సంతోషంగా ఉంటుంది. మూడోది, కుమారుడికి తండ్రితో పవిత్రాత్మతో ఏకమై ఉన్నటువంటి ఆ కుమారుడు దైవ స్వభావంలో ఆయన మానవ స్వభావం దాల్చి ఇదిగో ఆయన విజయవంతంగా తండ్రి వద్దకు వెళుతున్నప్పుడు తన శరీరాన్ని, మహిమగల శరీరాన్ని తండ్రికి చూపించడానికి ఎంత కుతూహలం కలిగి ఉంటారు వారు ఒక కుమారుడుగా తండ్రికి. ఇలా అటు తండ్రికి కానీ కుమారుడికి కానీ మహా సంతోషమైన రోజు ఈరోజు అని నేను నమ్ముచున్నా. అదే సందర్భంలో తండ్రి మనసులో ఖచ్చితంగా ఒక బాధ ఉంటుంది. అదేంటంటే, తన కుమారుడు ఈ లోకానికి మానవ స్వభావం దాల్చి జీవించడానికి పంపబడినటువంటి ఆయన ఒక బలహీనుడై ఆకలి దప్పులకు లోనై ఆయన 33 ఏండ్లు తన దైవ స్వభావాన్ని మరుగుపరిచి బలహీనమైన మానవుడుగా జీవించటం, దుష్టులు కృతజ్ఞత లేని మానవులైన మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి రావటం అని ఆయన ఆలోచించుంటాడు. అదే సందర్భంలో గెత్సమని తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల పాత్ర నా నుండి పోవునుగాక అని అడిగినప్పుడు తండ్రి అసలు నోరే తెరవలేదు. అలాగే స్లీవులో వేలాడేటప్పుడు తండ్రి అంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నప్పుడు, నా దేవా నా దేవా నన్నేల చేయబడిచ్చితివి అన్నప్పుడు తండ్రి అసలు నోటి మాట చెప్పలేదు, ఒక పని చేయలేదు. తను హింసించు వారి కొరకు తండ్రి వీరు చేయుచున్నది ఏమిటో వీరు ఎరుగురు, వీరిని మన్నించండి అని చెప్పినప్పుడు నోరు తెరవలేదు. చివరికి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని చెప్పినప్పుడు ఆయన నోరు తెరవలేదు. అటువంటి రీతిలో తన కుమారుడు అష్ట కష్టాలు పడినప్పుడు తండ్రి చూచి ఆయన ఏడ్చినప్పుడు కూడా ఆ తండ్రి అంత కఠినముగా తన్ను తాను నిలుపుకున్నాడంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ కొరకు తన కుమారుని బలి చేశారు తండ్రి దేవుడు. ఇప్పుడు ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తన కుమారుని ఇదిగో నా కుడి పార్శ్వంలో కూర్చో, నీ విరోధులందరినీ నీ పాద పీఠము చేసే అంతవరకు నా కుడి పార్శ్వంలో కూర్చో అని చెప్పుచున్నాడు. తండ్రి లోపల ఈ బాధ తప్పకుండా అనుభవించి ఉంటారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో లేవు. మనం దీర్ఘముగా ధ్యానం చేస్తే ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలుపుచున్నాడు. సరే, యేసు ప్రభు మోక్షానికి వచ్చేసారు. ఇక మోక్షంలో పెద్ద పండుగ జరిగింది, అంతా అయిపోయింది. అటు తర్వాత కొన్ని రోజుల తర్వాత మికేలు సమనస్సు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది కథ, నిజమనుకోబాకండి. అప్పుడు మికేలు సమనస్సు అతిదూత వచ్చి, ప్రభువా మీరు వెళ్ళి పని సాధించుకొని వచ్చారు,
మీకు నేను కృతజ్ఞత చెప్పుచున్నా, శుభాకాంక్షలు చెప్పుచున్నా. కానీ మీరు మీ పని మొత్తం కూడా చేపలు పడుతున్నటువంటి ఆ 11 మంది చేతిలో పెట్టేసి వచ్చారే, వాళ్ళు కొనసాగిస్తారంటారా? వాళ్ళు నమ్మి మీరు ఈ పని ఇచ్చారే, వాళ్ళు చేస్తామంటారా? వాళ్ళు మీరు ఎన్నుకున్నారు, ముగ్గురిని తీసుకొని గెత్సమని తోటకు పోతే ప్రార్థించమంటే నిద్రపోయారు. ఇంకొక 8 మంది పారిపోయారు. స్లీవ్లో మీరు వేలాడేటప్పుడు ఒక్కడు తప్ప ఎవరు లేరు. అటువంటి వాళ్ళ గురించి, అందులో ప్రధానమైనటువంటి పేతురు, మీరెవరో నాకు తెలియదని 3 సార్లు మీరు ఉండేటప్పుడే చెప్పాడే. ఇటువంటి వ్యక్తుల చేత ఇంత పెద్ద పని ఇచ్చేసి వచ్చారే, వాళ్ళు అసలు కొనసాగిస్తారంటారా? ఇంతేనా, లేక మీకు ప్లాన్ బి ఏమైనా ఉందా అన్నారు. ఈ ప్లాన్ బి అంటే అర్థం ఏంటి? మామూలుగా ఒక పని చేస్తాం, ఆ పని కుదరినప్పుడు వెంటనే దానికి రెండో పని, అది ప్లాన్ బి. అప్పుడు యేసుప్రభు అన్నారు, నాకు ప్లాన్ బి అంటూ ఏమీ లేదు, నేను వాళ్ళే నమ్ముకొని ఉన్నాను అన్నారు. ఎందుకనగా నేను మీతో ఎల్లప్పుడూ ఉందును అని నేను మాట ఇచ్చి వచ్చా, కాబట్టి నేను వారితో ఉంటా అన్నా. ఈరోజు మన ధ్యానం అంతా ఈ ఒక్క మాట మీదనే. అదేమిటంటే, నేను ఎల్లప్పుడూ మీతో ఉందును. ఈ ఒక్క మాటకి అర్థం ఏమిటి అంటే, దీని మీద ధ్యానం చేశామంటే మనకు 10 రకాలైన అర్థాలు వస్తున్నాయి. నేను ఎల్లప్పుడూ మీతో ఉందును అంటే మొదటి అర్థము, ఇది ఒక వాగ్దానం, హామీ. రెండో అర్థము, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానంటే నువ్వొక్కడే కాదు, నేను కూడా ఉంటా, కాబట్టి మన ఇద్దరం. మూడో అర్థము, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానంటే భయపడాల్సిన అవసరం లేదు, ఇదిగో పక్కనే ఉన్నా అనే ప్రోత్సాహం. నాలుగో అర్థం ఏంటంటే, ఆయన పనులకు మనం ప్రతినిధులం, కాబట్టి ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మన ద్వారా నెరవేర్చుకుంటారు. ఐదో అర్థం ఏంటంటే, నేను మీతో ఉంటానంటే మనం కేవలం నామకార్థం కోసమే, అసలు పనిచేసేది ఆయనే. ఆరో అర్థం, నేను మీతో ఉంటానంటే మనం ఎప్పటికీ ఏ యుద్ధంలో కూడా ఓడిపోమని అర్థం. ఎనిమిదో అర్థం ఏమిటంటే, మన జీవితాంతం మనతో ఉంటాడు, కొద్ది కాలం కాదు, కొద్దిగా దీర్ఘకాలం కాదు, జీవితాంతం మరణ పర్యంతం మనతో ఉంటాడని అర్థం. తొమ్మిదో అర్థం ఏమిటంటే, దేవుడు మనతో ఉండగా మనకు విరోధంగా ఎవరు ఉండగలరు. ఇక 10వ అర్థం ఏంటంటే, మనము 0, ఆయన మిన్న. ఒకటి పక్కన 0 ఉంటేనే దానికి విలువ, ఒకటికి ముందు 0 ఉంటే 0కు విలువ లేదు. ఇలా 10 రకాలైన అర్థాలను మనం చూస్తున్నాం ఈ ఒక్క మాటలో. నేను మీతో ఎల్లప్పుడూ ఉందును అంటే ఈ 10 రకాలైనటువంటి అర్థాలు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా, ఇది ఒక హామీ, ఒక వాగ్దానం అన్నప్పుడు, అబ్రహామును దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయనకి 3 వాగ్దానాలు చేశారు. నిన్ను ఒక గొప్ప దేశముగా చేసి నిన్ను దీవిస్తాను. రెండోది, నీ పేరును నేను ఖ్యాతి చెందినదిగా చేస్తాను, నువ్వు ఒక దీవెనగా మారెదవు. మూడోది, నిన్ను దీవించువారు నేను దీవిస్తా, నిన్ను శపించువారు నేను శపిస్తా. అలాగే ఈసాకు కూడా దేవుడు వాగ్దానం చేశారు, నేను ఎల్లప్పుడూ నీతో ఉందును, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఇచ్చటనే ఉండు, నువ్వు ఇచ్చటనే ఉండు, నీ బిడ్డలు వచ్చేటట్టు నేను చూస్తా చేస్తా అని అంటారు. అదే విధముగా తుదియోపదేశ గ్రంథములో ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మోయిసు ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ హామీ కూడా ఇదే. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యముగా ఉండండి, ఇదిగో మీ ప్రభువు మీతోనే ఉన్నారు, ఆయన చేసినటువంటి వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తారు.
కీర్తన 118:8 మనుషులు నమ్ముట కంటే దేవుని నమ్ముటనే మేలు అని చెప్పబడి ఉన్నది. ఆయన చేసిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తారు. 1 రాజుల గ్రంథంలో 8:24 సొలొమోను రాజుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో నేను నా ప్రియమైనటువంటి సేవకుడండి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నేను నిన్ను కూడా దీవిస్తా అంటారు. కాబట్టి మొదటి అర్థములో నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను అంటే అది ఒక ప్రామిస్, ఒక వాగ్దానం, ఒక హామీ. అదే వాగ్దాన్ని ప్రభు ఈరోజు మనకు ఇస్తున్నారు. ఇక రెండోది, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానంటే ఇక నువ్వు ఒక్కడే కాదు, నేను కూడా ఉన్నా. కాబట్టి మనం ఇద్దరం, లేక మీరందరూ ప్లస్ నేను, మనమందరం అన్నట్టు. దానియేలు గ్రంథం మనం చదివితే షడ్రక్, మెషక్, అబేద్నెగో అని 3 యూద యువకులు ఆనాడు నెబుకద్నెజర్ స్థాపించినటువంటి ఆ విగ్రహాన్ని వాళ్ళు ఆరాధించాలన్నారు. మేము ఇటువంటి ప్రతిమలకు ఆరాధన చెయ్యము, మా దేవుడికి తప్ప ఎవరి ముందు మోకరించము అని గట్టిగా నిలబడితే వాళ్ళెత్తి నిప్పులో ఏమన్నాడు రాజు, 7 రెట్లు అధికముగా గనగనగమండే నిప్పులో పెట్టమన్నాడు. వాళ్ళు ఎత్తపోయి వేసిన వాళ్ళు చచ్చిపోయారు. నిప్పులో వేసినటువంటి మరుక్షణం చూస్తే ఒక్కరు కాదు 4 నిప్పులో అటు ఇటు నడుస్తున్నారు. రాజు అడుగుతున్నాడు, ఇదేమిటిది, మనం 3 వేసాం కదా, 4 ఉన్నారే, 4వ వాడు దేవదూత వలె ఉన్నాడే. అవును, దేవదూత వచ్చి ఆ నిప్పుల మంటను మొత్తం కూడా ఎటువంటి రీతిలో వెన్నెలలో వాళ్ళు నడిచేటట్టుగా హాయిగా నడిచేటట్టు చేశాడు. నేను మీతో ఉన్నాను అంటే మనం మాత్రమే కాదు, మన వెంట ఆయన ఉన్నాడు. ఆయన పంపిన దేవదూత మనతో ఉన్నాడు. 2 రాజుల గ్రంథంలో 6, 17, 20 చూస్తే ఎలీషా ప్రవక్త తన సేవకుడైన గెహజీ, అయ్యా ఇదిగో మన విరోధులు మన మీద దండెత్తి వస్తున్నారు అన్నప్పుడు ఎలీషా ఏ మాత్రం భయపడకుండా ఆయన నెమ్మదిగా ఉండేదని చూచి, ఇదేంటి స్వామి, వాళ్ళు ఇలా మన మీద దండెత్తి వస్తున్నారు, మీరేమో అసలు పట్టించుకోరంటే, ప్రభువా ఇతని కండ్లు తెరిస్తే ఆయన చూస్తున్నాడు దేవుని యొక్క రథములు వారికంటే మిన్నగా వారి ముందు నిలుచుకొని ఉండడం చూశా. అలా దేవుని సాన్నిధ్యం వారి పట్ల ఉండింది. పునీత జమ్మ గల్గాని అన్నటువంటి ఒక పునీతురాలు, ఆయన గురించి జర్మానుస్ అనే ఫాదర్ రాసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ జమ్మ అనేటువంటి పునీతురాలు తన దేవదూతని ఆమె చక్కగా చూసేది, ఆయన చేయి పట్టుకొని మాట్లాడేది. దైవ ప్రసన్నం ఎప్పుడు ఆమెతో ఉండింది. నేను మీతో ఉన్నానంటే అర్థం ఏంటి, నువ్వు ఒక్కడు కాదు, నేను కూడా. ఇది 2వ అర్థం. 3వ అర్థం, భయపడకుండా ఉండడానికి ఇది ఒక ప్రోత్సాహం. నువ్వు భయపడద్దు. ఆదికాండం 28:10-15 చదివితే యాకోబు బెర్షిబా నుంచి బయలుదేరి హారాన్ అనే స్థలానికి వెళ్తాడు. తన తండ్రిని మోసం చేసి దీవెన పొందింది అయిపోయింది. అమ్మ తోడుతో ఇక ప్రోత్సాహముతో తన ప్రయాణం సాగించాడు. లాబాను వద్దకు వెళ్ళాల మామ దగ్గరికి. దారిలో చీకటి పడింది. ఒక చోట పడుకుందామని ఒక రాయి తీసుకొచ్చి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు ఒక కళ, ఆకాశానికి మరి భూమికి అందే ఒక పెద్ద నిచ్చెన. ఆ నిచ్చెన పై భాగంలో దేవుడు నిలుచుకొని ఉన్నాడు. దేవదూతలు పైకి కిందకి దిగుతున్నారు. 15వ వచనం మనం చదువుతున్నాం. అప్పుడు దేవుడు అంటారు, నేను నీతో ఉన్నాను. అలాగే యెషయా గ్రంథం 41:10 భయపడవద్దు, నేను నీతో ఉన్నాను అని ప్రభు అంటారు. కాబట్టి ఈ 3వ అర్థం ఏంటంటే, భయపడకుండా ఉండండి అనే ప్రోత్సాహం. ఎందుకనగా నేను నీతో ఉన్నా అని. ఇక 4వ అర్థం ఏంటి, మనము ఆయనకు ప్రతినిధులము.
మనము ఆయనకు ప్రతినిధులము. ఎందుకనగా ఆయన మనతో ఉన్నాడు, మనల్ని పంపినవాడు ఆయన, ఎన్నుకున్నవారు ఆయనే. మోయిజు ఆరోనును దేవుడు ఫారో రాజుకి పంపారు. ఆ ఫారో రాజు దగ్గరికి వెళ్ళి, నా ప్రజలను పంపు బయటికి, ఈ బానిసత్తుల నుంచి విడుదల చేయి అన్నప్పుడు, మీ ప్రభువా? ప్రభు ఆయన ఎవరు? నాకు తెలియదు ఆయన గురించి అన్నాడు. అప్పుడు దేవుడు మోయిజు ద్వారా దేవుని ప్రతినిధిగా ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి, ఐగుప్త్యులకు నిన్ను నేను దేవుడుగాను, నీ సహోదరుని ఆరోన్ను నీకు ఒక దీర్ఘదర్శిగాను చేస్తున్నా అంటారు దేవుడు. ఇలా 10 రకాలైన ఉపద్రవాలు తెచ్చాడు. మొట్టమొదటి నీరు రక్తం కావటం, రెండోది కప్పలు తిప్పలుగా వచ్చి పడటం, దోమలు రావటం, ఈగలు తెగలు రావటం, పశువులన్నీ చనిపోవటం, దిమ్మలు పెరుగుటం, మరి వడగండ్ల వర్షం, అటు తర్వాత మిడతల దండు, ఆ తర్వాత 3 రోజులు చీకటి, అటు తర్వాత మొదటి సంతానం వధ. ఈ 10 ఉపద్రవాలు మాత్రమే కాకుండా ఎర్ర సముద్రాన్ని తన చేతిలో ఉన్న కర్రను ఆయన సాపగా 2గా చీలింది. ప్రకృతి అతనికి విధేయించింది. ప్రకృతి అతనికి విధేయించింది. ఎందువల్ల? ఆయన దేవుని ప్రతినిధి. నేను నీతో ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటి? మనము దేవుని ప్రతినిధులుగా ఉంటున్నాం ఎప్పుడైతే మనం దేవునికి చెందినవారుగా ఉన్నామో అప్పుడు. 5వది, నేను మీతో ఎల్లకాలం ఉంటాననే మాటకు అర్థం ఏంటంటే, మనం నామకార్థమే, అసలైనటువంటి పని చేసేది దేవుడే. జోషువా గ్రంథంలో 6వ అధ్యాయం 5-4 మనం చదివితే, ఆ జెరికో నగరం పడిపోవడానికి ముందుగా 7 రోజులు వాళ్ళు మందసం తీసుకొని తిరిగి వస్తారు. 7వ రోజు 7 సార్లు తిరుగుతారు. అలా తిరిగిన తర్వాత ఎప్పుడైతే జోషువా వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారో అందరూ గట్టిగా అరుస్తారు. ఆ దెబ్బకి ఆ గోడలన్నీ కూడా కూలిపోయాయి. వాళ్ళు ఏదైనా తమ చేతులతో గోడలు నెట్టారా, కూలదోశారా? అస్సలు. వాళ్ళు చేసిందంతా వేసిన కేక మాత్రమే. ఆ కేకలు కేవలము వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలియపరిచాయి. కోట గోడలన్నీ కూలి కింద పడ్డాయి. నెట్టేసింది ఎవరు? దేవుడు. నేను మీతో ఎల్లకాలం ఉంటానంటే అర్థం ఏంటి? మనం కేవలం నామకే వాస్తే, పేరుకు మాత్రమే. అసలు పని చేసేది దేవుడు మనతో. ఇక 6వ అర్థం, నేను ఎల్లకాలం మీతో ఉంటానంటే అర్థం ఏంటి? ఆయన నుండి మనం బలాన్ని పొందుతున్నాం. మన బలం మందిగా, ఆయన మనకిచ్చే బలం. ఆ రోజుల్లో దాను గోత్రానికి చెందినటువంటి మనోవా అన్నటువంటి వారికి సాంసోన్ అన్నటువంటి ఆయన పుట్టాడు. ఆయన తల్లి గర్భంలో ఉండేటప్పుడే దేవతతో చెప్పాడు, వాడు పుట్టుకతోనే నజరీయుడై ఉండాలి, అతని జుట్టు కత్తిరించకూడదు, మత్తు పదార్థం ఏది తాగకూడదు అని ఆమెను కూడా హెచ్చరించాడు. పుట్టాడు అబ్బాయి. 20 సంవత్సరాలు వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత ఆయన తన జీవితకాలంలో ఫిలిస్తీన్లను ఓడించి తన ప్రజలకు విడుదల ఇచ్చాడు. చివరి కాలంలో దెలైలా అన్నటువంటి స్త్రీతో స్నేహం చేసి తన శక్తి అంతా కూడా తన జుట్టులో ఉంది అన్న సత్యం బయటికి చెప్పగా ద్రాక్షరసం ఇచ్చి మత్తులో ఉన్నటువంటి ఆయన యొక్క శిరస మీద ఉన్నటువంటి వెంట్రుకలను కత్తిరించి బలహీనుడై చేసి చివరికి ఫిలిస్తీన్ల యొక్క 5 రాజులకి అప్పగించింది. వారు ఆయన యొక్క కండ్లు 2 గుడ్డిగా చేసి తీసుకుపోయి తిరగటి రాయి తిప్పడానికి తమ దేవర దాగోను స్థలంలో ఉంచారు. గుడ్డివాడై బలం పోగొట్టుకొని ఆయన
అలా ఉన్నప్పుడు ఆయన న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 మనం చదువుతున్నాం. ప్రభువా నన్ను కనికరించు, మళ్ళా ఒక్కసారి నాకు ఆ బలాన్ని ప్రసాదించు. మనం దీని మీద ఆలోచిస్తే మనిషికి బలం ఇచ్చేది జుట్ట అంటే మరి ఆడవాళ్ళకంత బలం ఎక్కువ ఉండాలనే? మనిషికి బలం ఇచ్చేది జుట్టు కాదు, దేవుడు చేసినటువంటి వాగ్దానం మనం ఉంచే విశ్వాసము, దానికి చూపించే విధేయత. దేవుని మాటను విశ్వసించి విధేయత చూపిస్తే అది నీ బలము. ఆ మాట విశ్వసించాడు కానీ విధేయించలేదు. అవ్యయుడే ఎవడైనా సరే దేవునికి అయిష్టమైన వాడే. అలా చివరికి తాను చనిపోయేదానికి ముందు దేవుడిచ్చినటువంటి ఆ బలముతో ఆ దాగోను దేవరు ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద స్థలములో ఆ బిల్డింగ్ అంతా కూడా 2 ముఖ్యమైనటువంటి స్తంభాల మీద ఉన్నాయని తెలుసుకొని ఆ స్తంభాలు నెట్టేసి ఆ స్థలమంతా కింద కూలిపోగా 3000 మంది చచ్చారు ఆ రోజు. వాళ్ళతో కూడా ఆయన చనిపోయాడు. అనగా దేవుడే మన బలం అనేది ఈ మాట యొక్క 6వ అర్థం. 7వ అర్థమైంది, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానన్నప్పుడు మనం ఎప్పుడు ఓడిపోము అని అర్థం. ఎందుకనగా ఆయన మనతో ఉంటాడు కాబట్టి. క్రీస్తు పూర్వము 720వ సంవత్సరము అసీరియా చెందినటువంటి నబుకద్నెజరు కుమారులు ఒకడు సెనాకరీబ్ అన్నటువంటి ఆయన సమరియా మీద దిగొచ్చి వారిని ఓడించి సమరియను ధ్వంసం చేసిపోయాడు. 701వ సంవత్సరం యెహెజ్కియా రాజు యూదాను పరిపాలించిన సందర్భంలో ఆ యూదా ప్రాంతానికి చెందిన 46 పట్టణాలను ధ్వంసం చేసేసి చివరికి జెరూసలేముకి వచ్చాడు. వారు ముట్టడి చేసి ఉన్నారు. యుద్ధానికి రావద్దని చెప్పి ఈయన 225 కిలోగ్రాములు బంగారు, 2550 గ్రాములు వెండి ఇచ్చి ఆయనతో సమాధాన పడాలని చూశాడు. ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఒక ఉత్తరం పంపించాడు. గడగడలాడిపోయాడు రాజు ఆ ఉత్తరం చదివిన తర్వాత. కానీ ఆ రాజు మంచివాడు, నిజమైన దేవుని కొలిచినవాడు, దబ్బర దేవతను కొలవకుండా చేసినవాడు. ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టి కన్నీరు మున్నూరుగా ఏడ్చి ప్రార్థన చేశాడు. కొంతసేపటికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన సందేశం పంపించారు. ఇదిగో నువ్వు భయపడద్దు, ఈ యుద్ధము నాది. ఇక 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34-37 మనం చదువుతామంటే, అప్పుడు ఆ రోజు రాత్రి దేవుని దేవదూత అతి దూత దిగి వచ్చి 1,85,000 మంది సైనికులను వారి పడకలోనే వాళ్ళు హతమార్చి వెళ్ళిపోయాడు. సెనాకరీబ్ తలదించుకొని తన దేశానికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి అతని కుమారులు అతను చంపేశారు. ఒక్క బాణం వేయకుండా ఆ యుద్ధం వారు గెలిచారు. నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నానంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆ యుద్ధం దేవునిది అని అర్థం. మనం ఎప్పుడు ఓడిపోము అని అర్థం. ఇక 8వది, జీవితాంతం వరకు నేను నీతో ఉంటాను. ఎల్లప్పుడు అంటే అదే, జీవితాంతం వరకు నేను నీతో ఉంటానని అర్థం. యెషయా గ్రంథం 46:4 చదివితే, నీవు ముసలోడైన తర్వాత కూడా, నీ వెంట్రుకలు నరిసిన తర్వాత కూడా నేను నిన్ను గౌనించుకుంటాను, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వేమి బాధపడద్దు, భయపడవద్దు అని దేవుడు చెప్పుచున్నారు. పునీతుల యొక్క జీవిత చరిత్ర చదివితే ఆ రోజుల్లో వనశన్నప్ప మరియు వన అంతోని అని 2 పునీతులు. వాళ్ళిద్దరు కూడా వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. ఎడారిలో ఉండి వాళ్ళు తమ తపస్సు చేస్తూ అలాగే దేవునికి ప్రీతిపాత్రలై జీవిస్తున్నారు. ఇలా ఉండేది నేను ఒక్కడే అని ఒక్కొక్కరు అనుకుంటున్నారు.
ఒక సందర్భంలో దేవుడు ఒకరి గురించి ఒకరు తెలియజేస్తారు. అప్పుడు ఈ వనశన్నప్ప, ఆయన సీనియరు, అంతోని జూనియరు, అతను చూడడానికి ఈ వనశన్నప్ప గారు వెళ్ళినప్పుడు అంతకుముందే అతని దర్శించినటువంటి అతనాసియస్ అనేటువంటి పునీతుడు ఇచ్చినటువంటి ఒక వస్త్రం పెట్టుకొని ఉన్నాడు ఆయన. అప్పుడు ఈ వనశన్నప్ప గారు చనిపోయేటువంటి పరిస్థితి. ఈ అంతోని వారి కొరకు ఉండి, వారితో ఉండి, వారు చనిపోయిన తర్వాత ఈ అతనాసియస్ గారు ఇచ్చినటువంటి ఆ వస్త్రముతో అతన్ని భూస్థాపితం చేయాలి అని అనుకున్నాడు. గుంత తవ్వడానికి ఏముంది? ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఆయన ఏ విధంగా తవ్వగలడు? అప్పుడు దేవుడు 2 సింహాలు పంపించాడు. ఆ సింహములు వచ్చి అవి తమ కాళ్లతో గుంత తవ్వగా అందులో పుడిత అంతోని వారు వనశన్నప్ప గారిని పెట్టి భూస్థాపితం చేశారు. ఇది పునీతుల చరిత్రలో మనం చదివే సత్యం. అలాగే తుదియోపదేశ గ్రంథంలో 34వ అధ్యాయం 5, 6 మనం చదివితే మోయిజును ఎవరు భూస్థాపితం చేశారు? ఎవరు చేయలేదు, దేవుడే చేశాడు. కాబట్టి నీ ముసలి ప్రాయంలో కూడా నేను నీతో ఉంటా అని అర్థం. నేను ఎల్లప్పుడూ నీతో ఉంటానంటే నీ మరణ పర్యంతం నీతో ఉంటానని అర్థం. ఇక 9వ అర్థం ఏంటి? దేవుడు నాతో ఉండగా నాకు వ్యతిరేకంగా ఎవరు ఉండగలరు? నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నా అన్నప్పుడు ప్రభు మనతో ఉంటే ఎవరు మనకు వ్యతిరేకంగా ఉండగలరు అని అర్థం. దావీదు గొలియాతు కథ మనకు తెలుసు. గొలియాతు 3 మీటర్ల ఎత్తు, అంటే 9 అడుగుల 9 ఇంచులు, అంతే, అంటే 3 ఇంచులు తక్కువ 10 అడుగులకి, 3 ఇంచులు తక్కువ 10 అడుగులకి అంత ఎత్తు. ఆయన వాటినటువంటి ఈటికి దాంట్లో ఆ ముందు భాగంలో ఉన్నది మాత్రమే దాదాపు 7 కిలోలు బరువు. అంత పెద్ద వ్యక్తి ముందు 16-15 వయసు కలిగినటువంటి ఈ అబ్బాయి నిలిచినప్పుడు ఎట్టుంటుందో చూడండి. 40 రోజులు గొలియాతు ఫిలిస్తీయులు తరపున మేము యుద్ధం చేసి మీలో కొంతమంది మాలో కొంతమంది చనిపోవటం ఎందుకు? మా అందరి తరపున నేను నిలబడతా, మీ అందరి తరపున మీరు ఒక్కడు రండి, మనం యుద్ధం చేస్తాం. ఓడిపోయే వాళ్ళు గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉండాలి. ఈ షరతు పెట్టి 40 రోజులు వేధించాడు వాళ్ళు. సౌలు రాజు గడగడ వణిగిపోయాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్లో సైనికులు ఒక్కడు ముందుకు పోయేవాడు లేడు. అది చూసినటువంటి దావీదు తాను ముందుకు వచ్చాడు. అన్నదమ్ముళ్ళు అందరూ కూడా, ఒరే నువ్వు ఏం చేయగలరా కుర్ర కొంక అని ఎంతో నిరుత్సాహపరిచిన వాడు వినలేదు. నేను నా దేవుని పేరిట వెళుతున్నాను, వాడు యుద్ధముతో కేడేముతో వస్తున్నాడు, కానీ నేను యెహోవా నామమును వెళుతున్నాను, యుద్ధం చేసేది దేవుడే అన్న నమ్మకంతో 1 సాముయేలు 17:45 మనం చూస్తే అలా చెప్తారు. ఇక వాడు నానా బూతులు చెప్పి వారి దేవర పేరట వీడిని తిడుతూ వస్తున్నాడు. ఎరా, ఒక కుక్కను చంపడానికి కోసం చేతిలో కర్ర తీసుకొచ్చి వస్తున్నావు నా మీదకి, రా, నీ 2 కాళ్ళు చీల్చి ఆకాశ పక్షులకు ఎరగా వేస్తా అన్నట్టుగా చెబుతూ వస్తున్నాడు. నువ్వు నీ కత్తి ఈటి పెట్టుకుని నా మీదకి వస్తున్నావు, నేను నా దేవుని పేరట వస్తున్నాను అని తన సంచిలో ఉన్నటువంటి 5 రాళ్లలో నున్నని రాయి ఒకటి తీసుకొని ఒడిసెలకు పెట్టి తిప్పి కొట్టాడు. ఆ రాయి నొసట మీద పడి లోపలికి వెళ్ళింది. అట్టనే చెట్టుల కింద వాలిపోయాడు గొలియాతు. నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాననే మాటకు అర్థమేంటి? దేవుడు మనతో ఉండగా ఎవరు మనకి విరుద్ధంగా ఉండగలరు? ఇక 10వది, మనము దేవుడితో ఉంటే మనము మిన్న, లేకపోతే మనం సున్నా. విత్ జీసస్ వీఆర్ హీరోస్, వితౌట్ జీసస్ వీఆర్ జీరోస్. ఆ రోజుల్లో న్యాయాధిపతుల గ్రంథంలో
మీదియనులు ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తి వచ్చారు. వీళ్ళు ఏం పంట పెట్టినా సరే వెంటనే వాళ్ళు దోచుకొని పోతారు. తిరిగి అడగడానికి లేదు, యుద్ధానికి పోవడానికి లేదు. భయపడి సస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు అలా ఉండేటప్పుడు వాళ్ళు దేవుని చూసి ప్రార్థించగా దేవుడు గిదియోను అన్నటువంటి ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా ఆయన ఈ యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఇక గిదియోను పిలిపించాడు, మిద్యానుల మీద యుద్ధానికి పోవడానికి మీరందరూ బయలుదేరి రావాలి. 32,000 మంది వచ్చారు. దేవుడు చూశాడు, ఈ 32,000 మంది యుద్ధానికి పోయారంటే, వీళ్ళు గెలిచారంటే రేపేమంటారు? మేము మా బలంతో గెలుచుకున్నాం, దేవుని వల్ల కాదు అని వీళ్ళే అంటారు. కాబట్టి ఇంతమంది అవసరం లేదు. కాబట్టి గిదియోనుతో దేవుడు అన్నారు, ఎవరెవరైతే సావుంటే భయమో వాళ్ళందరి ఇంటికి పోమని చెప్పు. 20,000 మంది వెళ్ళిపోయారు, కేవలం 10,000 మందే ఉన్నారు. ఇది కూడా ఎక్కువే, 10,000 మంది కూడా అవసరం లేదు. వీళ్ళందరినీ వెళ్ళి ఆ నదిలో నీళ్లు తాగమని అన్నారు. నదిలో నీళ్లు తాగేటప్పుడు కొంతమంది మామూలుగా మీరు అట్ట తాగుతాం, అట్ట పైన దుమ్ము అంతా తీసేసి ఇట్ట తాగుతాం, అలా తాగారు కొంతమంది అట్లేం చేయకుండా కింద పడుకొని నోరు నీటిలో పెట్టి నీళ్లు తాగడానికి మొదలుపెట్టారు. కుక్కలు ఏ విధంగా నీళ్లు తాగితే అలా. అప్పుడు దేవుడు అన్నారు, ఎవరైతే అలా పడుకొని నోరు నీటిలో పెట్టి తాగారో వాళ్ళందరినీ లెక్క పెడితే 300 మందే. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ పంపించమన్నారు. 9,700 మంది కూడా వెళ్ళిపోయారు. ఈ 300 మందిని పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి దీవిటి పెట్టుకొని ఒక కుండ తీసుకొని ఈ దీవిటిని కుండ లోపల పెట్టుకొని ఇక వాళ్ళు రాత్రి ప్రయాణం అయ్యారు. దేవుడు చెప్పిన సమయానికి ఒక్క సమయం అందరూ నిశ్శబ్దంగా వెళ్తున్నారు. ఈ 300 మంది 3 భాగాలుగా ఉన్నారు. ఈ మిద్యానులు ఒక చోట అందరూ గుమికూడి ఉన్నారు, నిద్రపోతున్నారు. వీళ్ళు 300 మంది అందరూ నిలబడి ఒక్క సందర్భంగా ఒకేసారి కుండలు పగలగొట్టి తమ చేతిలో ఉన్న దీవిడులు కాగడాలు ఊపగా ఒకే గోలబెట్టి అరవగా దేవుడు వాళ్ళల్లో ఒక అల్లకల్లోలం సృష్టించాడు. మిద్యానులో ఆ నిద్రలో లేచి ఒకరి మీద ఒకరు పడుకొని వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. ఈ యుద్ధంలో గెలుపు వచ్చింది దేవుని ద్వారా. మానవులు కేవలం 0 మాత్రమే, నెంబర్ అని ఒకటి వస్తే అది దేవుడు మాత్రమే. ఆ 300 మంది యుద్ధం చేయలేదు. వాళ్ళు చేసిందంతా కేకలు పెట్టడం, కుండలు పగలు కొట్టడం, కాగడాలు ఊపడం. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరుల, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానంటే ఈ మాటకి 10 అర్థాలు ఈరోజు మనం ధ్యానించుకున్నాం. అదే ప్రభు ఇక్కడున్నారు. ప్రభు మనతో ఉన్నారు. దివ్య సర్పసాదంలో మనతో ఉన్నారు. దైవ వాక్కు ద్వారా మనతో ఉన్నారు. గురువులో దేవుడు ఉన్నారు. సభలో దేవుడు ఉన్నారు. తిరుసభ గుడిలో దేవుడు ఉన్నారు. నేను మీతో ఎల్లప్పుడూ ఉన్నాను అని ప్రభు మళ్ళా మనకు చెప్పుచున్నారు. ఇంత గొప్ప ప్రభు మనతో ఉండగా మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఇదే ప్రభు ఈరోజు మనకిచ్చే సందేశం. ప్రేమన సోదరి సోదరులారా, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి పుట్టెను. పొంతు పిలాతు అధికారంలోనే పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడం వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను.
నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకం నుండి దిగి వచ్చి నరావతారుడైన ప్రభువు తన రక్షణ కార్యం నెరవేర్చి మోక్షారోహణ అనుడు పండుగను కొనియాడు ఈ పవిత్ర సమయములో సమస్త త్రిసభ నూతన జీవమిచ్చు దీవించమని విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోక భూలోకములకు అధిపతి అయిన ఓ దేవా, తిరుసభ అధిపతి అయిన మా 14వ సింహరాయుల పరిశుద్ధ పాపుగారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, సహపీఠాధిపతి పిల్లి అంతోనిదాస్ గారిని, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, సువార్త బోధకులను మీ ఆత్మీయ బలము, నిగ్రహము, ఓర్పు, శాంతి సమాధానములతో నింపి మంచి యాజకులుగా మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికి మూలమైన ఓ దేవా, క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడివైపున కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది అని ప్రభుని అతీత శక్తి గురించి పునీత చిన్నప్ప గారు వివరించి ఉన్నారు. అల్పులము, అభాగ్యులము అయిన మా అందరినీ మీ దివ్యశక్తితో నింపి మీ ఆత్మను ప్రసాదించి మమ్ము పరిపూర్ణులను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవితులకును మృతులకును తీర్పరి అయిన ఓ దేవా, పరలోకమునకు కొనుపోబడిన ప్రభువు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని తన చివరి సందేశంలో చెప్పినట్లు మేమంతా మా వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ప్రేమను స్వీకరించి ప్రభుని సువార్తను నిర్భయంగా వాక్కు క్రియలలో బోధించు దృఢ సంకల్పమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన దేవా, పరస్పరము సాయమనర్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు అను పరిశుద్ధ వాక్యానుసారం మన సంఘములోని మన పరిసరాలలోనున్న నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథులకు, దీర్ఘకాల రోగులకు సహృదయముతో సహాయం చేసే ఉదార బుద్ధిని మాకు నిండుగా దయచేయండి. అదే విధముగా సంఘాభివృద్ధికై నిస్వార్థంతో తమ అమూల్య సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఆపదలోనున్న వారికి సహాయపడుచున్న సేవా సంస్థలను, ధర్మదాతలను నిండుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరములు గల ఓ దేవా, తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. కావున మేమంతా మీ మనసెరిగి మా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో చక్కగా గౌరవిస్తూ ప్రేమాప్యాయతలతో, వినయ విధేయతలతో వారికి పరిచర్య చేయు శక్తిని, మంచి మనస్తత్వమును, ఓర్పును మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరీ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలైన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మై నిండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. మోక్షారోహణమైన ఓ ప్రభువా, మా పాప పరిహారంగా మీరు శిలువపై రక్తబలి సమర్పించినందులకు మీ కృతజ్ఞతా వందనం చెల్లించున్నాం. మీ దివ్య సన్నిధి చేరిన మా అందరిపై మీ దయా కనికరములు చూపి మీ దివ్య రాజ్య రహస్యమును మాకు వెల్లడి చేయండి. సకల కష్టములు, శోధనలు, భేదల నుండి మమ్ము సదా కాచి కాపాడండి. మా నాదుడి క్రీస్తు మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేడాది దూడలనా వేలాది పొటేలనా వేలాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా ఏడాది పొటేలనా ఏడాది దూడలనా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహం గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతో మీకు సమర్పించున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేరున్నట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోను ఉండరుగాక. మనస్సును ఉన్నతముకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుడా యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోడు మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలయనా క్రీస్తు ప్రభు మహిమాయుత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతి గానములు అందుకొనొచ్చు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. వారే మానవులందరికీ దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభువు. మా ప్రభువును మీ శ్రీసభ శిరస్సునైన వారు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలమునకు వారి శరీర భాగములైన మనమును చేరుకోగలము అన్న గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఎగసెను. కావున మానవ జాతి అంతయు పాస్కాలంతో నిండినదై మీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహత్యము నిరంతరం స్తుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా
మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా పరలోకము భూలోకము నీమతో నిండియున్నది పరలోకము భూలోకము నీ మహిమతో నిండియున్నది మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మిక్కిలి దయగల తండ్రి మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము దీనభావముతో బ్రతిమాలుచున్నాం. ఈ కానుకలు ఈ బలి వస్తువులను పవిత్రమును దోషరహితమైన మీ బలును స్వీకరించి ఆశీర్వదింపము. ప్రథమమున మీ పవిత్ర కథోలిక శ్రీ సభ కొరకు వీటిని అర్పించున్నాం. ప్రపంచమంతటను మీ సభకు సంప్రీతితో శాంతిని దయచేయము. దాన్ని కాపాడి సమైక్యపరిచి పాలించుము. మీ పాద సేవకుడైన మా 14వ సింహరాయులు పాపగారి కొరకును మా ప్రకాశం మరి అంతోనిదాస్ పీతాధిపతి కొరకును కథోలిక అపోస్తలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించే వారందరి కొరకును ఈ కానుకలను మీకు సమర్పించున్నాము. ఓ ప్రభువా, మేము పేర్కొన్న మీ దాసును స్మరించుము. జీవించి ఉన్న వాళ్ళందరి కొరకు వేడుకుందాం. ఇతర సమావేశమని అందరూ జ్ఞాపకం ఉంచుకొనుము. వీరి భక్తి విశ్వాసం మీరు ఎరుగుదురు. వీరి కొరకు ఈ బలిని మీకు అప్పగించున్నాం. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించున్నారు. జీవవంతుడును సత్యవంతుడైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మరక్షణము కొరకును తాము ఆశించు ఆరోగ్యము శ్రేయస్సు కొరకును తమ మానవులు అర్పించున్నారు. పునీతులతో బాంధవం గల మేము మా ప్రభు అయిన మీ జనితెక్కు కుమారుడు మీ కుడి పార్శ్వమున తన స్థానమును అలంకరించి మా దుర్బలమైన మానవ స్వభావమును మహిమపరిచిన ఈ పవిత్ర దినమును కొనియాడుచున్నాము. ప్రథమమున మా సర్వేశ్వరుడును ప్రభువునైన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్నికైన మరియమాతను ఆమె భర్త పరిశుద్ధ జోజపు గారిని మీ అపోస్తులను వేద సాక్షులైన పేతురు పౌలు ఆంద్రయ్య యాకోబు యోహాను తోమా ఫిలిప్పు బర్తలోమయ మత్తయి సీమోను తదియు క్లేతు క్లెమెంతు సిక్స్తు కొర్నేలియస్సు సిప్రియాను లారెన్స్ క్రిసోహోను యోహాను పౌల్ కోస్మెన్ దమియానులను మరి సకల పునీతులతో భక్తితో స్మరించున్నాం. వీళ్ళ పుణ్య ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ ఆదరమందు సుగముగా జీవింతుముగాక. ఓ ప్రభువా, మీ సేవకులమైన మేమును మీ కుటుంబమంతయు మీకు సమర్పించు కానుకను అనురాగముతో స్వీకరించుము.
జీవితకాలమంతయు మమ్మ మీ సమాధానముతో నడిపింపుము. నిత్య శిక్షల నుండి మమ్మ కాపాడి మీరు ఎన్నుకొని వారి మందలో చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలు సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి మీకు తృప్తికరంగా చేయ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున మా కొరకు మీ ప్రియ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలను అనుభవించుటకు ముందు దినము పవిత్రములు పూజితములు తమ హస్తములతో అప్పమును అందుకొని మిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తి గల సర్వేశ్వరుడును తమ తండ్రి అయిన మిమ్ము చూచి మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇలా మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే పవిత్రములు పూజితమైన హస్తములతో పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచేందము. కనుక తండ్రి, మీ పాద సేవకులమును మీ పవిత్ర పదమైన మేము మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను ఉత్థానమును మోక్షారోహమును స్మరించున్నాం. మీరు మాకు దయచేసిన దానము నుండి పవిత్ర బలి వస్తువులను, నిత్య జీవన వస్తుగి అప్పమును, శాశ్వత రక్షణ వస్తుగి పాత్రమును మీ మహావైభవమును అర్పించున్నాం. ప్రేమాదరములతో ఈ అప్పను స్వీకరించుము. మీ సేవకుడు నీతిమంతుడైన ఆబేలు కానుకను విశ్వాసమందు మా పితామహుడైన అబ్రహాం బలిని, మీ ప్రధానార్చకుడైన మెల్కిసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్లుగా వీటిని స్వీకరించము. సర్వశక్తుల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను మీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు మీ పవిత్ర దూత తీసుకొని పోవునట్లుగా ఆజ్ఞాపించమని బ్రతిమాలు కొనుచున్నాం. మీ పీఠము నుండి మీ కుమారి శరక్తమును స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుము. ఓ ప్రభువ, విశ్వాసముద్రతో మాకండే ముందు గతించి శాంతి సైన్యముందు విశ్రమించు మీ సేవకులను స్మరింపుడు. మరణించిన వాళ్ళందరి కొరకు వేడుకుందాం. ఓ ప్రభువా, వీరులకు క్రీస్తునందు విశ్రమించు వారందరికీ యువశాంతి ప్రకాశము సమాధానం దయచేయము. పాపాత్ములము మీ పాద సేవకులమైన మేము మీ హేరాళను నమ్ముకొని ఉన్నాం. మా యోగ్యతను పరిగణింపక మీ అపోస్తులను, వేద సాక్షులైన స్నాపకుడైన యోహాను, స్టెఫాను, మత్తియాసు, బర్నబాసు, ఇగ్నేషియసు, అలెగ్జాందరు, మర్సిలీను, పేతురు, ఫెలిచిత, పెర్పెత్వా, ఆగత, లూసియా, ఆగ్నెస్, సెసిలియా, అనస్తాసియా మరియు సకల పునీతుల సహవాసములో మాకు ఒకంత భాగం దయచేయం. కనికరించి మమ్మ వారలతో భాగస్థులుగా చేయము. మా ప్రభుని క్రీస్తు ద్వారా సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలి వస్తువులను మీరు ఎల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోదేశను అనుసరించి ప్రార్థింప సాగసం. అందరూ కళ్ళు మూసుకొని చేతులు విడదీసి భక్తితో చెప్పుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులని మమ్ము రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపముని విముక్తులు చేసి అన్ని కలదని సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ శ్వాసను వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గురివిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురివిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురివిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు, ఉత్థానమైన క్రీస్తు. ఈ ప్రభు విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడుగా నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీ
నీటిని వెలికి తీశావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీశావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన తీర్చరవా, హృదయ దాహము తీర్చరవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలు కనిపించవా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలు కనిపించాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడవా, నాతో కూడా మాట్లాడవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము మహామధురంతో నిండిన మంచి చేసువా. దాసుగారని నేను దేవరవారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలుచున్నాను, నా ఎముకలన్నీ ఇచ్చినాను అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నీ జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంతే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమనుడు శత్రు తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయన అవతరించమని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ 14వ సింహరాయుల పాపు గారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి,
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరి ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, రేపు సాయంత్రము పూజ అయిన తర్వాత మరియమాత స్వరూపము గుడిలో నుంచి బయలుదేరుతుంది. ఈ మరియమాత కుటుంబాల సందర్శనకు ఈ బాధ్యతను మరిదల సభ్యులకు అప్పగించున్నాం. మరిదల సభ్యులు అందరూ కూడా పూజ అయిన తర్వాత గుడిలోనే కూర్చొని ఎవరెవరైతే ఇష్టపూర్తిగా దీంట్లో పాల్గొనడానికి ముందుకొస్తారో వాళ్ళందరూ చేరి మిమ్మల్ని మీరు 7 గ్రూపులుగా మీరు విభజించుకోవాలి. కనీసం 2 ఒక గ్రూపులో ఉండాలా, ఎక్కువ మంది ఎంతమంది అయినా ఉండొచ్చు. సోమవారానికి మంగళవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంటికి అన్నట్టు మీరు విభజించుకొని ఆ తర్వాత మీరు సంఘ పెద్దలతో కలిసి ఏ ప్రాంతానికైతే మరియమాత స్వరూపం వెళ్తుందో ఆ ప్రాంతానికి ఎవరైతే ఇన్ఛార్జో వాళ్ళ దగ్గర మీరు ఫోన్ నెంబర్లు తీసుకొని ఇక ప్రతి ఇంటికి మీరు ఫోన్ చేసి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మీది. మరియదళ సభ్యులు మరియు దళానికి చెందిన వాళ్ళు మరియమాతను సంతోషపెట్టగలిగే ఒక మంచి తరుణం ఇది. కాబట్టి ఎవరైతే ఇష్టపూర్తిగా ఎటువంటి బలవంతం లేకుండా ఈ యొక్క సేవలో చేస్తామని ముందుకు వస్తారో వాళ్ళందరూ రావచ్చు. వేరు వేరు ఇబ్బందులు, కష్టాలు, బాధలు, బాధ్యతలు ఉన్నవాళ్ళు మేము రాలేమంటే ఎవరు మిమ్మల్ని బలవంతం చేయలేదు. అటువంటి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఉండగలిగిన వాళ్ళందరూ ఉండి మీ యొక్క ఆ గ్రూపులు నిర్ణయం చేసి వెంటనే మీరు కుటుంబాలకు తెలియజేయాలి. దయచేసి ఈ విషయంలో ఇదే చివరి నిర్ణయం, ఎవరికి బలవంతం లేదు. కాబట్టి మీరు ఇష్టపూర్తిగా ఈ సేవ చేస్తారంటే మరియ తల్లి సంతోషిస్తారు. మీకు 100 కారణాలు ఉంటాయి రాలేకపోయేదానికి, ఏం పర్వాలేదు, ఎవరు దాని గురించి ఏమనుకోరు, మీ ఇష్టం. కాబట్టి పూజ అవుతాను, మీరు ఇక్కడే కూర్చోండి, మీరు నిర్ణయాలు తీసుకొని గ్రూపులు చేసి వెళ్ళండి. వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగను కొనియాడుచున్నాం. అనగా యేసు ప్రభు మోక్షారోహణమైన తర్వాత తాను పవిత్ర ఆత్మను తాను ఎన్నుకున్నటువంటి ఆ అపోస్తల మీదకి పంపించారు. పవిత్రాత్మ రాకతో తిరుసభ పుట్టింది. అది తిరుసభకు పుట్టిన రోజు. మనమందరం మన జీవితంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. తిరుసభకు పెంతెకోస్తు పండుగే నిజమైన బర్త్డే. ఆ పండుగను వచ్చే ఆదివారం కొనియాడుచున్నాం. ఇది అప్పు పండుగ. మరి మాత సందర్శన గురించి మళ్ళా నేను ఏ వివరాలు మళ్ళా నేను చెప్పటం లేదు. రుబ్బిని పిండిని రుబ్బాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు చెప్పేసా 2 సార్లు మీరు దాన్ని మననం చేసుకొని దాన్ని పాటించండి. పూజ అయిన తర్వాత పిల్లల్ని దయచేసి క్యాటెకిజం క్లాస్కి సిస్టర్ దగ్గర పంపండి. విరాళాలు ఒక వ్యక్తి తన పేరు చెప్పొద్దని 500 రూపాయలు ఇచ్చున్నారు. నూకతోటి ప్రభుదాస్ కుటుంబ కార్డు కొరకు 2000 రూపాయలు ఇచ్చున్నారు. ఇంకొక వ్యక్తి తన పేరు చెప్పొద్దని 2000 రూపాయలు ఇచ్చున్నారు. రజని మదిరా దశం భాగమ 1000 రూపాయలు పంపి ఉన్నారు. జ్యోతి హనుమంతరావు మరియమ్మ కుటుంబస్తులు దశం భాగంగా 2009 రూపాయలు ఇచ్చున్నారు. వీళ్ళందరికీ కూడా మీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. పోయిన సంవత్సరం అంతా కూడా మనకు పాటల సిస్టర్గా ఉండి గుళ్ళో పాటలు పాడినటువంటి సిస్టర్ దేవమణి వారు తమ సేవలు ఇక్కడ ముగించుకొని హైదరాబాదుకు బదిలీ వెళ్ళిపోయారు. వారు ఈరోజు అసలు పూజకి ఉంటుంటే బాగుంటుంది అనుకున్నాం, అనుకోని పరిస్థితి, తొందరగా వెళ్ళాల్సి వచ్చింది అన్నారు. వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా సరే వాళ్ళ సిస్టర్ తరపున మనం మన యొక్క వందనాలు తెలియజేయాలి. 1 సంవత్సరం పాటు వాళ్ళు పాటల్లో, పూజల్లో అన్నిట్లో కూడా ముందుండి మనకు బాగా తన సేవలు అందించినందుకు మీ అందరి తరపున ఆ సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. 2వ తేదీ సోమవారం
పుణిత మర్సిలినుస్ పేతురు వారి యొక్క పండుగ వేద సాక్షులు. 3వ తారీఖు మంగళవారం చార్ల్స్ లువాంగా మరియు అతని అనుచరులు వేద సాక్షులు పండుగ. 5వ తారీఖు బేస్తవారం పుణిత బోనిపాస్ గారి పండుగ. పోయిన ఆదివారం వచ్చిన సందా 6,635 రూపాయలు. కుటుంబాల వద్ద నుండి, వ్యక్తుల వద్ద నుండి వచ్చినటువంటి విరాళాలు మొత్తం 7,400 రూపాయలు. నెల్లూరు మిత్రస్కం సెయింట్ థెరెసా చర్చ్ ఒంగోలు. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, తమిళనాడులోని వెల్లూరు అనే ఊరిలో నుండి జాతి మునెంబల గారుల కుమారుడైన చిరంజీవి భక్తులకు, ఒంగోలు ఇందిరానగర్లో ఉంటూ శ్రీనివాసరావు దేవకుమారి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యం బట్టి కాకాని శిరీషకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీ కుమారుని క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. దైవాశిస్సుల కొరకు మీ శరములు వంచి ప్రార్థించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరి ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణం చేయి నిమిత్తము ద్వారము తెరిచి మీకొక త్రోవను సిద్ధపరచను. ఆ ప్రభు మిమ్ము దీవించుదురుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చను. అతడు న్యాయమూర్తిగా మరల వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించుదురుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమలో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంత్యం వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. నమో యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు.
రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును మా ప్రభు చేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికము చే మా యందు సువార్త తీగలు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థను పొంది క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడనుగాక. 2025 జూబిలీ వేడుకలు యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడును యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగుగాక. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, నిత్య సహాయ మాత పునీత చిన్నతరేశమగార, పునీత దోజప్పగార, పిత పుత్ర పవిత్రాత్మ నామమున దివ్య మందసములో వించేసి ఉన్న మా దివ్య యేసు ప్రభు